హాయ్ అండి. అందరికీ నా తరపున హ్యాపీ న్యూ ఇయర్. మీరు న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. పల్లెటూర్లలో ఎలా ఉండిద్దండి కామన్. ఆడవాళ్ళకి మగవాళ్ళకైతే సరదాగా గడిపేస్తారు బయట. కానీ మేము మాత్రానికి అర్ధరాత్రి ముగ్గులు వేసుకోవాలి. కొత్త కొత్త ముగ్గులు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవాలి. అదే మాకు పెద్ద ఇది. హౌస్ వైఫ్స్కి ఇది తప్ప ఇంకెక్కువ ఏముండదు. ఏ ముగ్గు వేయాలి, ఏ ముగ్గు వేస్తే బాగుండిద్ది, చూడటానికి ఏది బాగుండిద్ది, ప్లస్ కలర్స్ చూస్తాం. తర్వాత కేక్ కటింగ్, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కేక్ కట్ చేస్తాం. అందరం కలిసి సరదాగా 12 కాగానే ఎక్కడున్నా కానీ అంటే ఎప్పటికప్పుడు మేము బయటికి వెళ్తాం కదా ఫ్రెండ్స్ని చూడటానికి. బయటకంటే మరీ బయటికి కాదు, ఎవరిళ్ళకు వెళ్ళేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని కేక్ కట్ చేసుకుంటాం. తర్వాత ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్ళాలి. సో పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసేసుకొని టెంపుల్కి వెళ్తే ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండొచ్చు. సో ఈసారి మేము వచ్చేసరికి టెంపుల్లో అంతగా జనం లేరు, చాలా ఖాళీగా ఉంది. సో నేను మా ఆయన కలిసి వచ్చాము టెంపుల్కి. చూడండి చాలా తక్కువ ఉన్నారు, ఒక 5 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ప్లస్ అప్పుడే వస్తున్నారు జనం. ఒక్క ఫ్యామిలీ వచ్చింది మేము వచ్చేటప్పుడు. మా ఆయన మాత్రం మేమిద్దరం కలిసి సెల్ఫీ తీసుకున్నాం. ఒక సెల్ఫీ నాకే సిగ్గు అనుకుంటే వీడియోస్లలో కనిపించడం, మా ఆయనకి ఇంకా సిగ్గు. ఇంకా న్యూ ఇయర్ రోజు ఇంకా టెంపుల్ నుంచి వచ్చేటప్పుడే మా వారు మటన్ షాప్ దగ్గర ఆపారు. ఆ బాబు మాకు తెలిసినోడే అనమాట, మా ఇద్దరికే. ఎందుకంటే మా అబ్బాయి మటన్ తినడు, తింటే చేప ఫ్రై లేకపోతే చికెన్ అంతే. మళ్ళీ చేప కూర చేసినా కానీ అందులో ముక్కు తినడు, చేపల కూరలో ఓన్లీ ఫ్రై తింటాడు. గ్రేవీ వేసుకుంటాడు, ఫ్రై తింటాడు. మేము మాత్రం అన్నీ తినేస్తాం, మా ఆయన నేను ఏది ఆపం, అన్నీ తినేస్తాం. సో అడిగినాం 2 బొక్కలు ఏమంటే వేసిండు. తెలిసిన అబ్బాయి కాబట్టి వేసేసిండు. కొంతసేపు బాబుకి బాబుకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి వచ్చేసాను అనమాట. మా ఆయన అడుగుతుండు, అతని చేతులు బాగలేదు, షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చినాము అని. ఏం కావాలి మావయ్య అన్నాను. ఇంటికి వచ్చేసి రోట్లోనే నూరుతాను ఆల్మోస్ట్, మరీ చేత కాకపోతేనే మిక్సీ పడతాను. సో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి కూడా దంచాను, అల్లం వెల్లుల్లితో పాటు. సూపర్ స్మెల్ వస్తుంది దంచుతుంటేనే. సో కొంచెం సేపు మటన్ ఉడకనిచ్చి గల్లుప్పులో, తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ వేస్తే వావ్, స్మెల్ సూపర్గా ఉందన్నమాట. ఎంతైనా న్యూ ఇయరే కదా, స్మెల్ బాగా వస్తుంది. సూపర్గా నచ్చింది నాకైతే. సో మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీగా ఉండండి, సరేనా? కామెంట్ చేయండి నాకు, మీరు ఫస్ట్ డే ఎలా జరుపుకున్నారు. నేనైతే ఇలా జరుపుకున్నాను. ఇంకా సాయంత్రం పూట చాలా రోజులు అవుతుంది ఐస్ క్రీమ్ తినక, సో బయట పెట్టి మర్చిపోయాను, మెల్ట్ అయిపోయింది. కానీ ఇలాగే బాగుండిద్ది కదా టేస్ట్. బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాను ఐస్ క్రీమ్లో, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, యమ్మీగా ఉంది. సో న్యూ ఇయర్ డే నాకు ఇలా గడిచిపోయింది. సో ఇంకొకసారి ఫ్రెండ్స్ అందరికీ నా తరపున హ్యాపీ న్యూ ఇయర్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.